హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. నేను మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. కల్కి మూవీ జూన్ 27వ తారీఖు ప్రపంచాన్ని ఏలబోతోంది. రాసి పెట్టుకోండి, నా పేరు గణేష్ అఖిల్లా. ఈ మాటలో ఏమైనా సరే తేడా జరిగితే ఇదే వీడియోకి రండి, ఆ రోజు రివ్యూ పెడతాను. ఏమైనా తేడా కొడితే కింద కామెంట్లలో తిట్టుకుంటారో ఏం చేస్తారో కూడా చేసుకోండి. ఆ రోజు కనుక నిజంగా నేను చెప్పినది తేడా జరిగితే నా అడ్రస్తో సహా చెప్తా, చూసుకుందాం రండి. కల్కి ఒక చరిత్ర సృష్టించబోతోంది, టాలీవుడ్ని ఏలబోతోంది కొంతకాలం పాటు. మళ్ళీ ఒక ప్రభాస్ సినిమా 2000 కోట్లు మళ్ళీ కొట్టబోతోంది. ఇవన్నీ అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు, కానీ మార్క్ మై వర్డ్స్, జూన్ 27వ తారీఖు బెనిఫిట్ షో పడి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కడు ఒక ట్రాన్స్లో ఉండిపోతాడు. ఆ ట్రాన్స్లోంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ వాడు 2-3 సార్లు సినిమా చూడాలి నా ఉద్దేశంలో. ఎందుకంటే అంత పీక్లోకి వెళ్ళిపోతాడు, అంత బాగా కనెక్ట్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, రాబోయే రోజుల్లో నాగశ్విన్ డైరెక్టర్కి మనం సలాం కొట్టబోయే రోజుల దగ్గర పడి పక్కా ఆఫ్టర్ రాజమౌళి స్థాయికి వెళ్తాడు అనే ఒక నమ్మకం వచ్చింది నాకు. హాలీవుడ్ లెవెల్ ఆఫ్ టేకింగ్లో అసలు ఆ షార్ట్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్స్ ఎలాగంటే కొన్ని మహాభారతం షార్ట్స్ కానీ, లేదా ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్ర షార్ట్ కానీ, పీక్స్. అసలు నాకైతే పీక్స్. నిజంగా థియేటర్లో ఆ సీన్స్ చూస్తుంటే తెలియని ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ ట్రైలర్ మనం జస్ట్ యూట్యూబ్లో చూస్తేనే. రాసి పెట్టుకోండి, జూన్ 27 కల్కి సినిమా చరిత్ర సృష్టించబోతోంది, 2000 కోట్లు దాటబోతోంది. ఈ మాటల్లో కొంచెం అతిశయోక్తి అనిపించినా ఆ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియోకి రండి, నన్ను వేసుకోండి. మార్క్ మై వర్డ్స్, మై నేమ్ ఈస్ గణేష్ అఖిల్లా. సీ యూ సూన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.